బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో సంధ్య థియేటర్ దగ్గరకు యాంటోనీని తీసుకుని రాబోతున్నారు. యాంటోనీ ఎవరో కాదు, అల్లు అర్జున్ కి వ్యక్తిగత భద్రతా సిబ్బంది. అల్లు అర్జున్ బౌన్సర్ యాంటోనీని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ రోజు తొక్కిసలాట జరిగిన సమయంలో కూడా యాంటోనీ అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. యాంటోనీ కూడా కొంచెం అతి చేశాడు అని చెబుతున్నారు. యాంటోనీపై కూడా కేసులు నమోదయ్యాయి. యాంటోనీతో ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. యాంటోనీని సంధ్య థియేటర్ దగ్గరకు తీసుకువెళ్ళబోతున్నారు. ఆ రోజు తొక్కిసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్ తనకు తొక్కిసలాట జరిగిందని కానీ అక్కడ రేవతి చనిపోయారనే విషయం కానీ తెలియదు అని చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది చేసిన ఓవర్ యాక్షన్ కూడా తొక్కిసలాటకు కారణమైందని ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. యాంటోనీ అల్లు అర్జున్ బౌన్సర్, అతన్ని ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయటానికి, ఎందుకంటే అల్లు అర్జున్ని లోపలికి వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నారు, ఎటు నుంచి వెళ్ళారు, మినిట్ టు మినిట్ మీరు ఏం చేశారు అనే విషయాన్ని యాంటోనీతో మాట్లాడి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకుని వెళ్ళి సంధ్య థియేటర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి పోలీసులు యాంటోనీతో వివరాలు చెప్పించబోతున్నారు. తొక్కిసలాటకి యాంటోనీనే ప్రధాన కారణం అని పోలీసులు భావిస్తున్నారు. బౌన్సర్లకు ఆర్గనైజర్గా యాంటోనీ పనిచేస్తున్నాడు. అల్లు అర్జున్కి వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆ రోజు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. బౌన్సర్లందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తాడు యాంటోనీ అని చెప్తున్నారు. అంటే ఎవరిని తోసేయాలి ఎక్కడి నుంచి, ఒకవేళ ఎవరి మీదైనా అక్కడ నిజంగా కొట్టాల్సి వస్తుందా, తోసేయాలా, ఈ విషయాలన్నీ కూడా యాంటోనీ చూసుకుంటాడు. యాంటోనీ ఆదేశాల మేరకే మిగిలిన బౌన్సర్లు అందరూ కూడా యాక్ట్ చేస్తుంటారని చాలా మంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాటకు కూడా ఆ రోజు కొంత ఉద్రిక్తత చోటు చేసుకోవడానికి యాంటోనీ కూడా కారణమని చెప్తున్నారు. అందుకే యాంటోనీ పైన, మిగిలిన వాళ్ళపైన, అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై కూడా 118 BNS కింద కేసులు నమోదు చేశారు. కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్స్ కింద కూడా నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది యాంటోనీని, అల్లు అర్జున్ బౌన్సర్ని సంధ్య థియేటర్ దగ్గరకు తీసుకొస్తున్నారు. 4వ తారీఖు సాయంత్రం ఆ రోజు ఏం జరిగిందో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇప్పుడు యాంటోనీ ఏం చెప్పబోతున్నాడు అన్నది కూడా ఉత్కంఠగా కనిపిస్తుంది. మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఎంతసేపట్లో యాంటోనీని సంధ్య థియేటర్ దగ్గరకు తీసుకొచ్చే అవకాశం ఉంది? ఏ సమాచారం కోసం యాంటోనీని సంధ్య థియేటర్ దగ్గరికి తీసుకొస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, ప్రధానంగా సినీ హీరోలకు సంబంధించినటువంటి ఈవెంట్స్ లో ఈ బౌన్సర్స్ ని ఆర్గనైజ్ చేసేది యాంటోనీ అనేటువంటిది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసులు అదుపులో ఉన్నారు. యాంటోనీని సంధ్య థియేటర్ దగ్గర ఎక్కడైతే మెయిన్ స్టాంపేడ్ జరిగిందో, ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో, ఆ తొక్కిసలాటకి మెయిన్ అల్లు అర్జున్ పైకి వెళ్లేటువంటి మెట్ల మార్గంలో పైకి వెళ్లేటువంటి దారి గాని, మళ్ళీ తిరిగి మెట్ల మార్గంలో తిరిగి కిందికి వస్తున్నటువంటి దారిలో గాని ఎక్కడైతే సందర్శకులని, తర్వాత సినీ అభిమానులు తోసివేశారో ఆ ప్రాంతంలో ఈ తోపులాటకి కారణంగా ఈ యాంటోనీని భావిస్తా ఉన్నారు. అక్కడ వచ్చేటువంటి వారిని అకారణంగా అల్లు అర్జున్ లోపలికి స్టెప్స్ పైకి ఎంట్రీ కాకముందుకు ఈయన తోసివేస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ వచ్చింది. కాబట్టి దానికి గల రీజన్ ఏంటి, అత్యుత్సాహంతో చేసినటువంటి ఈ ఘటనతో ఒక అమాయకురాలు ప్రాణాలు కోల్పోయిందా అనేటువంటి ఘటన, ఆ కోణంలో పోలీసులు ఆయనను విచారించనున్నారు. ముఖ్యంగా సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా సంధ్య థియేటర్ కి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఎక్కడైతే సంఘటన జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ స్పాట్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే యాంటోనీ సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ఈవెంట్లలో ఈ బౌన్సర్స్ ని మేనేజ్ చేస్తా ఉన్నారు. చాలా మంది సినీ ప్రముఖులతో ఫోటోలు ఉన్నాయి, రెగ్యులర్ గా చాలా ఈవెంట్లలో పనిచేస్తా ఉన్నారు. అదే విధంగా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి ఈవెంట్స్ రీసెంట్ గా పుష్ప 1, పుష్ప 2 మూవీలకు రెగ్యులర్ గా పనిచేస్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ స్టేజ్ పైన పర్ఫామ్ చేసినటువంటి ఈవెంట్ లో కూడా ఈ యాంటోనీ ప్రధానంగా పైన మిగతా వాళ్ళందరినీ మెయింటైన్ చేసేలా, ఆదేశాలు ఇచ్చేలా ఉన్నటువంటి వీడియో కూడా మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి యాంటోనీ చెప్పేటువంటి అంశాలను పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా మరింత విచారణ వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, అల్లు అర్జున్ బౌన్సర్ యాంటోనీని పోలీసులు సంధ్య థియేటర్ దగ్గరికి తీసుకొస్తున్నారు. మరికొద్ది సేపట్లో సంధ్య థియేటర్ దగ్గరకు తీసుకుని వచ్చి ఆ రోజు తొక్కిసలాట జరిగిన సమయంలో ఏం జరిగిందో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఎక్కడి నుంచి అల్లు అర్జున్ ఫాలో అవుతున్నారు, అల్లు అర్జున్ మధ్యలో ఎక్కడైనా ర్యాలీ తీసారా, ఎక్కడి నుంచి ర్యాలీ మొదలైంది అనే విషయం గురించి కూడా యాంటోనీతో మాట్లాడబోతున్నారు. అండ్ గేటు లోపల కూడా ఏం జరిగింది, మీరు గేటు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్కడ కారు దిగారు, కారు దిగిన తర్వాత
మీరు లోపలికి ఎలా వచ్చారు, చేతిలో కర్రలు ఉన్నాయా, ఆ కర్రలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ వివరాలు కూడా వాళ్ళని అడగబోతూ ఉన్నారు. ఎందుకు మీరు వాళ్ళని తోసేయాల్సి వచ్చింది, ఆ సమయంలో తొక్కిస్లాట జరుగుతూ ఉన్న సమయంలో ఏం జరిగింది, మొత్తం ఈ వివరాలన్నీ కూడా ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతూ ఉన్నారు యాంటోనీ కారణంగానే అక్కడ తొక్కిస్లాట జరిగింది అనే కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో సంధ్యా థియేటర్ దగ్గరకు యాంటోనీని తీసుకుని వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. బౌన్సర్లందరికీ కూడా యాంటోనీ ఆర్గనైజర్గా ఉంటాడు, బౌన్సర్లందరికీ కూడా యాంటోనీనే ఆదేశాలు జారీ చేస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఒకవేళ హీరో వైపు ఎవరైనా దూసుకొని వస్తే వాళ్ళని అక్కడ నుంచి ఇమీడియట్గా లాక్కొని వెళ్ళిపోతుంటుంటారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా డేగ కళ్ళతో చూస్తూ ఉంటుంటారు. ఎవరిని కూడా హీరో వైపు రానివ్వరు. ఎంత జనంలో వెళ్తూ ఉన్నప్పటికీ అది ఆర్గనైజ్డ్ మీటింగ్ అయినా కానివ్వండి, ఆర్గనైజ్డ్ ఈవెంట్ అయినా కానివ్వండి, లేదంటే అన్ఆర్గనైజ్డ్ ఇలా ఇప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్ళినటువంటి ఇన్సిడెంట్ కానివ్వండి, చుట్టూ ఒక వలయంగా ఏర్పడుతూ ఉంటుంటారు. వాళ్ళ వైపు ఎవరైనా వస్తూ ఉంటే పబ్లిక్ను కూడా అక్కడ నుంచి తోసేస్తూ ఉంటుంటారు. అవసరమైతే వాళ్ళపైన చేయి చేసుకునే సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. సో మొన్న జరిగిన గొడవలో యాంటోనీ పాత్ర కూడా ఉంది అని అనుకుంటూ ఉన్నారు. యాంటోనీ కొంత దురుసుగా ప్రవర్తించాడు, పోలీస్ సిబ్బందితో కూడా కొంత దురుసుగా ప్రవర్తించాడు అనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో యాంటోనీని సంధ్యా థియేటర్ దగ్గరకు తీసుకొస్తున్నారు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం.